పక్షంగా మేము ఎంత సమయం తీసుకుంటున్నామో ప్రతిపక్ష నాయకుడికి అంతే సమయం ఇస్తాం. అధికార నాయకుడికి ఎంత సమయం కేటాయిస్తున్నారో అంత సమయాన్ని ప్రతిపక్ష నాయకుడికి ఇస్తామని చెప్పే దమ్ము మీకెందుకు లేదు? ధైర్యం మీకెందుకు లేదు? ధైర్యం మీకేమి ఎందుకు లేదు? వాడు మాట్లాడుతా ఉంటే నేను ఇంతవరకు ఏం మాట్లాడలేదు, క్వైట్ గా విన్నాను. అదే నేను కోరుతున్నాను 3-4 పాయింట్స్ అండి. ఒకటి, నేను అనేక సార్లు ఇందాక లేవని ఎత్తినాను, కేవలం అర్ధ రోజు కొరకు వచ్చి ఎందుకు వెళ్ళిపోయినాడు జగన్మోహన్ రెడ్డి గారు? మీరు 40% 4 రోజులు ఉన్నాడు, మీకు కనపడదు. 4 days ఉన్నాడు. మీరు ఊహా ప్రపంచంలో ఉంటే ఎవరేం చేయలేరు సార్. ఒక అబద్ధాన్ని పదే పదే చెప్పడం వల్ల ప్రజలకు మీరు తప్పుడు సంకేతాన్ని పంపిస్తున్నారు. ప్రజలకి తప్పుడు విషయాన్ని మీరు చెప్తున్నారు. మీ చంద్రబాబు నాయుడు గారు నిన్న ఉన్నది ఎక్కడ ఉంటున్నారు ఆదివారం రోజు? దీని గురించి చెప్పండి. ఇప్పుడు నేను చెప్పబోయే 4-5 పాయింట్స్ తో నేను అడిగినటువంటి ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పరండి. కాదండి, జిఎస్డిపి ఎందుకు తగ్గింది చెప్పమనండి సార్. వారు చెప్పినటువంటి వారు అడిగిన ప్రశ్నలు నేను సమాధానం చెప్పాను. నేను అడిగినటువంటి ప్రశ్నలు వారు సమాధానం చెప్పరా? నేను ఇప్పుడు బయట పెట్టబోతున్నాను, అందుకని నేను రిక్వెస్ట్ చేసినాను, దయచేసి నన్ను అడ్డుకోవద్దు అని చెప్పి. ఒక 2 నిమిషాలు మీరు గమ్ము ఉండండి. ఈ వాస్తవాలన్నీ ప్రజల ముందు పెడతాను. నేను కొన్ని అర్ధ రోజుకు వచ్చి వెళ్ళిపోయినాడు. మీరే చెప్పారు మాకు 40% ఓట్లు వచ్చినాయని. కనీసం ఆ 40% మీకు ఓట్లు వేసిన వాళ్ళని ఎందుకు మీరు కలవలేదు అని చెప్పి నేను సూటిగా మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నాను. రెండో పాయింట్, వచ్చి ఏం చేసినాడా అని నేను చెక్ చేస్తే ఒక ప్రెస్ మీట్ పెట్టి వెళ్ళిపోయినాడు. అంటే కర్ణాటక నుంచి ఆంధ్రాకి వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టి వెళ్ళిపోయేదానికి ఎందుకు వచ్చినాడో నాకైతే అర్థం కావట్లేదు. ఆడ నుంచే ప్రెస్ మీట్ పెట్టి ఉండొచ్చు కదా. రెండోది, చంద్రబాబు నాయుడు గారు విదేశీ యాత్రలు అని మీరు అంటున్నారు. ప్రతి దగ్గరికి పోయేది ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి అని చెప్పి మీరు కళ్ళకు కట్టినట్టు మీ ముందు వీడియోలు చూస్తూ ఉన్నారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు విదేశీ యాత్రలకు పోతే వెకేషన్ కి, రిలాక్సేషన్ కి పోయినారు గతంలో. ఒకసారి మీరు గమనించండి. ఇప్పుడు రేపు పోబోయే లండన్ ట్రిప్ కూడా భువనేశ్వరి గారికి ఒక అవార్డు వస్తుందని చెప్పి దానికి పేమెంట్ సొంతగా చేస్తున్నారు కానీ ప్రభుత్వానికి ఛార్జ్ చేయటం లేదు. అదే జగన్మోహన్ రెడ్డి గారు 40 కిలోమీటర్ల దూరం ఉండే తెనాలకు కూడా హెలికాప్టర్ ప్రజల డబ్బుతో పోయినాడు. దయచేసి ఇది గమనించాలా అని చెప్పి తెలుపుకుంటూ, ప్రతిపక్ష పార్టీ ప్రతిపక్ష నాయకులు అని చెప్పి ఎమ్మెల్యే గారు ఆయనే బిరుదించుకుంటున్నారు. ప్రతిపక్ష పార్టీ ప్రతిపక్ష నాయకులు అని చెప్పి మీరు ఏ విధంగా మీరు బిరుదించుకుంటున్నారు? ఒకసారి రూల్ బుక్లు చదవండి. కనీసము మీరు ఒక శాసనసభ్యుడిగా ఉంటే చూపించండి సార్. మీ దగ్గర ఉంటే చూపించండి దీపక్ రెడ్డి గారు. మీ దగ్గర ఉంటే చూపించండి. మీ దగ్గర ఏదన్నా నిబంధన ఉంటే చూపించండి. ప్రతిపక్ష పార్టీ అంటే ఈ నిబంధన ప్రకారం అని ఉంటే చూపించండి అని అడుగుతున్నా. మీరు చూపించగలిగితే చూపించమని అడుగుతున్నా. ప్రతిపక్ష పార్టీకి ఇంత ఓటింగ్ వస్తేనే, ఇంత సీట్లు వస్తేనే అనే నిబంధన ఉంటే చూపించమని అడుగుతున్నా. చూపించగలరా? ఎందుకు అని అంటే మీ గుట్టు ప్రజల ముందు ఇప్పుతున్నాను అని చెప్పి మీరు అడ్డుకుంటారని నాకు తెలిసే సార్, అక్కడ ఏమి గుట్టు లేదు. మీ వల్ల కాదు. మీ చరిత్ర అంతా కూడా, మీ పార్టీ చరిత్ర అంతా కూడా మోసంతో కూడుకున్నటువంటి చరిత్ర మీ పార్టీది. ఇప్పుడు సుదీర్ఘంగా చెప్పినటువంటి ఒక అంశం మీద మీరు సమాధానం చెప్పలేక, ఒక్క అంశం గురించి కూడా మీరు డిబేట్ చేయలేక పక్కదారి బట్టి వెళ్ళిపోతున్నారు. మీరు మాట్లాడినారు. అది కాదు, విపత్తులో చంద్రబాబు నాయుడు గారు వస్తే ఉంటాయి అని చెప్పి మీరు నిస్సిగ్గుగా ఇందాక మాట్లాడినారు. ఏందంటే గ్యాస్ లీక్ జగన్మోహన్ రెడ్డి గారి టైంలో జరగలేదా? అన్నమయ్య డ్యామ్ జగన్మోహన్ రెడ్డి టైంలో జరగలేదా? జంగారెడ్డి గూడెంది జరగలేదా? తర్వాత బోటు ఇష్యూ జరగలేదా? అసలు అన్నిటికన్నా పెద్ద కోవిడ్ జగన్మోహన్ రెడ్డి టైంలో రాలేదా? మనం మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడుతున్నాము అని ఒకసారి గమనించి మాట్లాడాలని చెప్పి నేను కోరుతూ, ఇప్పుడే సోదరుడు అన్నాడు, నేను చంద్రశేఖర్ గారు అనాలనుకున్నాను, ఎమ్మెల్యే అనాలనుకోలేదు అని అన్నారు. కానీ నేను మాత్రము గౌరవంగానే ప్రజల డబ్బుతో జీతాలు తీసుకుంటూ అసెంబ్లీకి రాని ఎమ్మెల్యే గారు అని చెప్పి మాత్రం గౌరవంగా సంబోధించాలనుకుంటున్నాను. నేను మాత్రము వేరే విధంగా మాట్లాడు. ఈ విషయంలో మీకు పచ్చకామలోడికి లోకమంతా పచ్చగా అసెంబ్లీకి పోయినటువంటి సందర్భాన్ని మీరు గమనించలేరు, చూడలేరు. మీరు మేము అడుగుతున్నటువంటి అంశాల మీద చర్చించలేరు. మీకు చర్చించలేక
మీకు చర్చ చేసేటటువంటి ధైర్యం లేక, సమాధానం చెప్పే సబ్జెక్ట్ లేక, పక్కదారి పట్టించేటటువంటి ప్రయత్నం తప్ప, జగన్మోహన్ రెడ్డి గారు 4 రోజులు తాడేపల్లిలో ఉంటే మీకు కనపడదు, రివ్యూ మీటింగ్లు మీకు కనపడవు, ప్రెస్ మీట్లు మీకు కనపడవు, ప్రభుత్వాన్ని ప్రశ్నించేది మీకు కనపడదు. 300 రోజుల్లో ఎన్ని రోజులు జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లిలో ఉన్నారో మీకు కనపడదు, వినపడదు. చెప్పినా వినిపించుకోరు, కావాలని బండలు వేస్తుంటారు. మాట్లాడినటువంటి ఒక అంశం చెప్పగలగాలి, అర్థం లేనటువంటి ఉపయోగం ఏముంది? సిద్ధాంతపరమైనటువంటి చర్చ చేయమనండి. చంద్రశేఖర్ గారు ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు కదా, వారికి రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ తెలుసుంటాయని అనుకుంటున్నాను. మనము ఇల్లు వదిలిపెట్టి కొత్త అడ్రస్కి వెళ్ళిపోతే 6 నెలల తర్వాత ఓటు ఆడొస్తుంది, ఈ పాత ఓటు డిలీట్ అయిపోద్ది. ఇప్పుడు 1.5 సంవత్సరం నుంచి జగన్మోహన్ రెడ్డి గారు కర్ణాటకలో ఉంటే ఇప్పుడు ఓటు ఆంధ్రాలో ఉందా, కర్ణాటకకి ట్రాన్స్ఫర్ అయిపోయిందో నాకు అది తగ్గించుకోకండి. ఈ 1.5 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు ఎన్ని రోజులు హైదరాబాద్ లో ఉన్నారు, ఎన్ని రోజులు జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరులో ఉన్నారు, ఒకసారి తీసి చూసుకోండి, రిపోర్ట్ తీసుకోండి. పాలవుతారు విద్యాసాగర్ గారు, స్థాయిని ఎందుకు దిగజార్చుకుంటారు? చేసేటటువంటి చర్చని సిద్ధాంతపరమైన తప్పుడు సంప్రదాయం. పర్సనల్ గా పాయింట్ వెంకటేశ్వర గారు ప్లీజ్. విలువైనటువంటి సమయాన్ని వృధా చేసుకుంటున్నారు మీరు. చంద్రబాబు నాయుడు గారికి ఎక్కడ ఉంది? జూబ్లీ హిల్స్ లో ఉందా? ఎందుకు వస్తున్నారు ఇక్కడ హైదరాబాద్ కి? ఎందుకు తిరుగుతున్నారు ఇక్కడ? ముఖ్యమంత్రిగా శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎప్పుడన్నా బెంగళూరు పోవడం చూసారా మీరు? బెంగళూరులో నివాసం ఉండడం చూసారా మీరు? బెంగళూరులో ఉండడం మీరు చూసారా? ఉండడం మీరు చూసారా? తగిన సమయం ఇస్తున్నారు మీరు మాట్లాడుతున్న ప్రతిదీ క్రాస్ టాక్ చేస్తే అవ్వదు, డిబేట్ అవుతుంది. వెంకటేశ్వర గారు సమయం లేదు, వాళ్ళు మాట్లాడి మీకు ఇస్తారు. ముఖ్యమంత్రిగా శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని రోజులు తాడేపల్లిలో ఉన్నాడు? 1.5 years లో ఇస్తానండి. వాళ్ళు మాట్లాడిన తర్వాత లాస్ట్ లో రెస్పాండ్ అయితే కానీ వెయిట్ చేయండి. వెంకటేశ్వర గారు, మీరు చంద్రశేఖర్ గారు ఎంత బాధించినా గానీ వాళ్ళ నాయకుడు యొక్క స్వభావం ఏంటో వాళ్ళ నాయకుడు. సరే ఓకే మాట్లాడండి పాయింట్ లోకి రండి. టైం ఆపుతుంటే మళ్ళీ మీరు స్టార్ట్ చేస్తారు. సరే ఓకే వెంకటేశ్వర గారు పాయింట్ లోకి రండి. పోట్లాడుకోవడానికి కాదు మేము వచ్చేది, డిబేట్ కి మేము వచ్చేది ఖచ్చితంగా పాలసీ గురించి మాట్లాడదాం, ప్రజల గురించి మేము వస్తాం. దౌర్భాగ్యం ఏంటంటే ఈ వైసీపీ నుంచి కూర్చుంటారు, ఏం మాట్లాడతారో వాళ్ళు తెలియకుండా పాయింట్ లోకి రండి. టైం వేస్ట్ చేయకండి. పాయింట్ లోకి రండి. మాట్లాడండి. మనం చర్చించుకోవాల్సిందే ప్రజల సమస్యల గురించి, ప్రజల గురించి మాట్లాడాలి. ఓకే సరే మాట్లాడండి, దాని గురించి ఎందుకు ఇవాళ మాట్లాడుతూ ఏదో కాలువలు పూడికలు పాపం భలే మాట్లాడారు చంద్రశేఖర్ గారు. సభాష్ అండి. కాలువలు పూడికల గురించి చంద్రశేఖర్ గారు చెప్పాలి. అరే గత 5 సంవత్సరాల్లో అసలు కాలువలేంటో, పూడికలేంటో, ఇరిగేషన్ ఏంటో, అసలు డ్రైనేజ్ సిస్టమ్ ఏంటో వాళ్ళకి ఏమైనా తెలుసు? అసలు ఎవరు మంత్రి ఎవరు వాళ్ళకి చెప్పండి. ప్రతిదానికి పాయింట్ మాట్లాడితే కష్టం అండి చంద్రశేఖర్ గారు. 15 సంవత్సరాలు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేయనటువంటి చంద్రశేఖర్ గారు టైం వేస్ట్ తప్ప దీని వల్ల ఏమీ రాదు. మీకు నేను ఇస్తానంటున్నాను కదా, అయిపోయిన తర్వాత కాస్ట్ మాట్లాడాక. ఇచ్చిన సొమ్ము ప్రభుత్వం అండి, ప్రజలదండి, దాంట్లో నాకు షేర్ కూడా ఉంది. ఏదో ఇచ్చామన్నారు పక్కన పెడితే కేసు ఎందుకు కేసును తేల్చలేకపోయారు? 5 సంవత్సరాల టైంలో మీరు సుగాలి ప్రీతిని ఎందుకు కేసును తేల్చలేకపోయారు? ఏం చేశారు మీరు? సరేనండి, అది అయిపోయింది కాబట్టి అది 11 వచ్చింది. ఇప్పుడు మీ సంగతి చెప్పండి. నీ బాబాని చెప్పినట్టు పట్టుకోలేకపోయినటువంటి మీరు వచ్చి మాట్లాడతారు. మీ సొంత బాబాని ఇంట్లో చంపితే పట్టుకోలేనటువంటి మీరే వచ్చి మాట్లాడదు ఇక్కడ. గఫూర్ గారు రెస్పాండ్. గురించి మాకు తెలుసు, ప్రజాస్వామ్యం గురించి తెలుసు, ఎప్పుడు ఏం చేయాలో ప్రజలు గమనించారు కాబట్టి వైసీపీని ప్రజలు 11 స్థానాలకు మాత్రమే వాళ్ళు 151 నుంచి 11 దించినారు. ఎందుకు మేము దిగినామనేది వాళ్ళు ఆత్మహత్య చేసుకోవాలండి. ఎందుకు మేము దిగినాం? ఇప్పుడు ఇంత గొప్పగా మేము చేసినాం అనుకుంటే
మరి ప్రజలు ఎందుకు ఓడించారు? అది ఒకటి. అందుకోసం మళ్ళా ప్రజలకు దగ్గర కావాలంటే వాళ్ళ కాలంలో జరిగిన పొరపాట్లు ఏమున్నాయో వాళ్ళు ఆత్మహత్య చేసుకొని